మీకోసం మీ వీర్ రమేష్ స్టడీ కార్నర్కు స్వాగతం. ఈరోజు టెట్లో కానీ డిఎస్సిలో కానీ పారిభాషిక పదాలని ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్ నుండి మినిమం 2 బిట్లు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ టాపిక్ మీద ఖచ్చితంగా నేను ఒక క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఒకే క్లాస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిది ధృత ప్రకృతికాలు. ధృతం చివరగల పదాన్ని ధృత ప్రకృతికం అంటారు. ధృతం అంటే ఏంది? ధృతం చివరగల పదాన్ని ధృత ప్రకృతికం అంటారు. ధృతం అంటే నకారాన్ని ధృతం అంటారు. నా అనే అక్షరాన్ని ధృతం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు చూడండి, అనన్, వచ్చన్. నకారం చివరింది కాబట్టి దాన్ని ధృత ప్రకృతికము. ఈ పదాలను ఏమంటామంటే ధృత ప్రకృతికము అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ధృతము ధృత ప్రకృతికం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నకారం చివరగల పదాన్ని ధృత ప్రకృతికం అంటారు. ధృతం అంటే నకారం. ఈ నకారం చివర ఉండే పదాన్ని మనము ధృత ప్రకృతికము అంటారు. నెక్స్ట్ కళలు. ధృత ప్రకృతికములు కాని శబ్దములు కళలు అంటారు. ఈ నకారం చివర ఉండే పదాన్ని మనం ఏమన్నాము? ధృత ప్రకృతికమన కదా. ఆ ధృత ప్రకృతము కాని శబ్దములు కళలు అంటారు. కళలు చివర నకారం ఉండదు. ఎందుకు? ధృత ప్రకృతికము కాని శబ్దాలే కదా కళలు అంటే. ఉదాహరణకు రాముడు, వచ్చిరి. ఇక్కడ నకారం చివర లేదు కాబట్టి అది కళలు. మూడవది ఆమ్రేడితము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆమ్రేడితము ద్విరుక్తం యొక్క పరరూపము ఆమ్రేడితము. ద్విరుక్తం యొక్క పరరూపాన్ని అంటే రెండో పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఒక పదము 2 సార్లు ప్రయోగించబడితే ఆ రెండిట్లో రెండో పదాన్ని ఆమ్రేడితం అంటారు. రెండో దానికి ఆమ్రేడితం అని పేరు. రెండో దానికి ఏం పని? ఆమ్రేడితం అని పేరు. ఉదాహరణకు ఆహా ప్లస్ ఆహా. ఈ రెండో ఆహాకే ఆమ్రేడితం అని పేరు. ఖచ్చితంగా ధృత ప్రకృతికము, కళలు, ఆమ్రేడితం అనే మూడిట్ల నుండి ఖచ్చితంగా ఒక బిట్టు వస్తుందండి. నెక్స్ట్ పారిభాషిక పదాల్లో 4వది సంధి. అక్షరాల కలయిక సంధి. మొత్తం 3 డెఫినేషన్లు ఉండడం జరిగింది. అక్షరాల కలయిక సంధి. పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశం కావడం సంధి. ఫర్ ఎగ్జాంపుల్, రాముడు ప్లస్ అతడు. ఇది పూర్వపదము, ఇది పరపదం. పూర్వ పరస్వరములకు పరస్పరం ఏకాదేశమైంది. రాముడు ప్లస్ ఊ ప్లస్ ఆ పరస్పరం రావడం జరిగింది. ఆ ఊ అనేది లేకుండా ఓన్లీ పరస్పరం మాత్రమే రావడం జరుగుతుంది. రాముడు అతడు. కాబట్టి ఇది సంధికి డెఫినేషన్. సంస్కృతంలో పరస్సని కర్ష సంహిత. సంహిత ఉంటేనే ఆ భాషలో సంధి జరుగుతుంది. పరస్సని కర్ష సంహిత సేమ్ డిటో పరస్పరమే. ఆ పరస్పరం మధ్య సంహిత ఉండాలంట. సంహిత అంటే ఆ భాషలో సంధి జరుగుతుందంట. అసలు సంహిత అంటే ఏమిటి? అక్షరాల మధ్య వ్యవధానం లేకుండా ఉండటం సంహిత. అక్షరాల మధ్య వ్యవధానం. సపోజ్ రాముడు అతడు, ఏమన్నా వ్యవధానం ఉందా? గ్యాప్ ఉందా? రాముడు అతడులో గ్యాప్ లేకుండా ఏం చేసింది? పూర్వస్వరం బదులు పరస్వరం వచ్చి ఆ అనే అక్షరం వచ్చి రాముడు అతడు కావడం జరిగింది. ఈ విధంగా 2 వేరువేరుగా ఉండే పదాలు రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు. ఊ అనేది లేకుండా పూర్వస్వరం పోయి పరస్వరం మాత్రమే రాముడు అతడు. ఎటువంటి వ్యవధానం లేకుండా గ్యాప్ లేకుండా రాముడు అతడు కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ సంధి జరిగిందని అర్థము. నెక్స్ట్ వచనాలు. చెప్పబడినది వచనము. ఎక్కువగా వచనాలను సంఖ్యలను తెలియజేసేవి వచనాలు. సంఖ్యలను తెలియజేసేవి మామూలుగా మనకు తెలిసినట్టే ఏకవచనాలు, ద్వివచనాలు, బహువచనాలని సంస్కృతంలో 3 ఉండడం జరిగింది. కానీ తెలుగులో మాత్రము ఏకవచనము, ద్వివచనమే ఉండడం జరిగింది. ఏకవచనం, బహువచనాలు ఉండడం జరుగుతుంది. ద్వివచనం అనేది లేదు. సంస్కృతంలో అయితే ఏకవచనము, ద్వివచనము మరియు బహువచనం అని 3 ఉండడం జరిగింది. 3 రకాలు. కానీ తెలుగులో మాత్రము ఏకవచనము, బహువచనమే. నెక్స్ట్ కాలాలు. కాలాలు మీకు తెలిసింది. వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం అని 3 కాలాలు ఉండడం జరుగుతుంది. కానీ అదేవిధంగా తదర్మార్థక కాలం అంటాం. ఎప్పుడు జరిగే వాటిని. సపోజు రాజు రాణిని ప్రేమిస్తూ ఉన్నాడు. సూర్యుడు ఉదయిస్తాడు అంటే అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఎప్పుడు జరిగే వాటిని తదర్మార్థక కాలం అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ లింగాలు. లింగాలు సంస్కృతంలో లింగము శబ్దాన్ని ఆశ్రయించి ఉంటుంది. సంస్కృతంలో అయితే లింగము శబ్దాన్ని ఆశ్రయించి ఉంటుంది. తెలుగులోకి వచ్చి అర్థాన్ని ఆశ్రయించి ఉంటుంది. అర్థం ప్రకారం మనం తెలియజేయగలము.
ఫస్ట్ పుంలింగాన్ని మహద్వాచకం అంటారు. పురుషుల గురించి తెలిపే దానిని పుంలింగం అంటారు. దానినే మహద్వాచకం అని కూడా అనడం జరుగుతుంది. స్త్రీలింగాన్ని మహతీవాచకం అనడం జరుగుతుంది. స్త్రీల గురించి చెప్పే దానిని మహతీవాచకం అంటారు, స్త్రీలింగం అంటారు. నపుంసకలింగం అంటే క్లీబము అనడం జరుగుతుంది. అంటే అది పురుషుడో స్త్రీనో తెలియకుండా నపుంసకలింగం అంటే అది ఏ దానికి పురుషుడు స్త్రీ అని చెప్పలేకుండా ఉండే దానిని మనము నపుంసకలింగం అనడం జరుగుతుంది. నెక్స్ట్ పారిభాషిక పదాల్లో సమాసం అండి. రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని సమాసము అంటారు. ఒకే పదం ఏర్పడడం అంటే అర్థంలో కానీ శబ్దరూపం ఏర్పడడంలో కానీ ఒకటిగా అయిపోవాలన్నమాట. అప్పుడు వేర్వేరు శబ్దాలు అర్థాలు కలిసిపోయి ఒకే అర్థాన్ని చెప్తాయన్నమాట. రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటారు. అది అర్థంలో మరియు శబ్దంలో రెండు విధానాలు కూడా ఒకే పదం ఏర్పడంటే అర్థంలో శబ్దరూపం ఏర్పడంలో కానీ ఒకటిగా అయిపోవాలి. ఉదాహరణకు రాజపురుషుడు. రాజా అనేది శబ్దం వేరు, అర్థం వేరు. పురుషుడు అనేది శబ్దం వేరు, అర్థం వేరు. రాజుకు పురుషుడుకు డిఫరెన్స్, శబ్దాలు వేరు, అర్థాలు వేరు. కానీ అవి రెండు కలిసి రాజపురుషుడు అయింది, రాజు పురుషుడు కావడం జరిగింది. రెండు డిఫరెంట్ కలిసి ఒక పదం ఏర్పడి ఒకే అర్థాన్ని ఇచ్చింది, రాజు పురుషుడు కావడం జరిగింది. నెక్స్ట్ ఆగమం. మిత్రుని వల్ల వచ్చి ఖచ్చితంగా ఆగమం ఆదేశం అనే పదాలు ఖచ్చితంగా సందులు చదివేటప్పుడు ఆగమము ఆదేశం అనే పదాల డెఫినేషన్ తెలుసుకుంటే బహుళము ఖచ్చితంగా తెలుసుకుంటేనే సందులు టాపిక్ అర్థమవుతుందండి. లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు. ఆగమము అంటే మిత్రుని వలె వచ్చి అదనంగా చేరే అక్షరాన్ని ఆగమము అంటారు. మిత్రుని వలె వస్తుంది, ఏ అక్షరాన్ని డిస్టర్బ్ చేయదు. మిత్రుని వలె వచ్చి అదనంగా చేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాయమ్మ, మా ప్లస్ అమ్మ, మాయమ్మ. ఇయ్యు అనేది ఆగముగా రాగా మా ప్లస్ ఇయ్యు ప్లస్ అమ్మ, మాయమ్మ అయ్యింది. మధ్యలో ఎటువంటి పదాన్ని తీసేయడం లేదు. ఈ అనే పదం వచ్చి అదనంగా చేరడం జరుగుతుంది కాబట్టి ఇది ఆగమం. నెక్స్ట్ ఆదేశము. ఆదేశం అనగా శత్రువు వలె వస్తుంది. ఖచ్చితంగా ఇది శత్రువు వలె వస్తుంది. ఒక అక్షరం ఉన్న స్థానంలో మరొక అక్షరం వచ్చి ఆ అక్షరాన్ని పొగట్టి దాని స్థానంలో వచ్చి చేరటాన్ని ఆదేశము అని అంటారు. ఆదేశం అని అంటారు. ఉదాహరణకు సరసము ప్లస్ మాట, సరసపు మాట. ఏమక్షరమైంది? ము అనే అక్షరం పోయి పు అనే అక్షరం వచ్చింది. ఒక అక్షరాన్ని పూర్తిగా తీసేయడం జరిగింది. ఒక అక్షర స్థానంలో ఇంకో అక్షరం రావడం జరిగింది. అటువంటి వాటిని ఆదేశము అంటారు. నెక్స్ట్ బహుళము. అనేక అర్థాలను స్వీకరించి గ్రహించే దానిని బహుళము అంటారు. అనేక అర్థాలు వస్తాయి దానికి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇంకా సంస్కృతంలో ఒక చెప్పింది, చెప్పిన విషయం ఒక చోట ప్రవర్తించడం, చెప్పిన విషయం ఒక చోట ప్రవర్తించడం, చెప్పిన విషయం ఒక చోట ప్రవర్తించకపోవడం, చెప్పిన విషయం ఒక చోట విభాషగా రావడం, చెప్పిన విషయం మరొక చోట మరొక విధంగా ఉండడం. ఈ విధంగా బహుళం అంటే అనేక అర్థాలను స్వీకరించి గ్రహించే దాన్ని బహుళం అంటారు. ఇవి ఎటువంటి సందుల్లో వస్తాయంటే ప్రాతాది సందులో వస్తాయి మరియు అకార సంధి సూత్రంలో కూడా బహుళ శబ్దం వాడబడడం జరుగుతుంది. అంటే ఒక చోట చెప్పిన విషయం ఒక చోట ప్రవర్తించడం, ఒక చోట ప్రవర్తించకపోవడం, ఒక చోట మరొక విధంగా ఉండడం, మరొక చోట విభాషగా ఉండడం. ఆ విధంగా ఉంటే అది బహుళగం అనే అర్థము. కాబట్టి మిత్రులారా, డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులారా, ఈ పారిభాషిక పదాల గురించి పూర్తిగా కంప్లీట్ కావడం జరుగుతుంది. ఈ పారిభాషిక పదాల గురించి మీకు ఈ పారిభాషిక పదాల టాపిక్ నేను చెప్పడం జరిగింది. ఈ టాపిక్ మీకు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లో మీకోసం మీ వీర రమేష్.